మాట కూడా చాలా సక్రంగా ఉన్నది. ఆ అమ్మాయి ఇరికి ఎలా చెప్తుందో ఒకసారి మన ధరితే మేడలు తీసుకెళ్దాం. సరే కేక పెడతా. సరే కాకేమంటావా? అవునవును ఏదో మీరు డిజైన్ పోయింది ఇప్పుడు. అమ్మా ఏమో అతను చూస్తే నేను తీసిపోలే కాపాడుతున్నాడు. అమ్మా ఓ బిడకల సాని ఆడకమ్మో. అమ్మా నా పేరు ఎక్కడికెళ్తాను కాదమ్మా, ఎక్కడికెళ్తానమ్మా. అమ్మా నువ్వేంటి ఎక్కడికెళ్తానండి? నేనమ్మా. అమ్మా చెల్లమ్మా వచ్చేదారిలో చూడు పనులు కడుతున్నావు. నువ్వు కాదమ్మా. అమ్మా నేను పనులు కడుతున్నానా? కాదమ్మో కాదు కొంచెం వెళ్ళగలమో అమ్మా. నువ్వు ఊపుతుంటే అతని గుండెలో జల్లు జల్లు అంటుంటే ఆ కుర్చీలు చేయాలమ్మాయి చెల్లమ్మా. ఏడమ్మా కుంచి వరకు కొందరుంటారా? అలాగమ్మా చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. అయితే నువ్వు వేదమ్మా. నేను కాదమ్మా. ఒక వస్తాను పెడతాను చెప్తావా తల్లి? ఏ అమ్మా నాకైనా దగ్గర చుట్టాలవా లేదా నాకైనా మేనత్త కొడుకువా? అంత అవసరం ఎందుకు వచ్చిందమ్మా నీకు? చెప్పకపోతే ఎవరో తెలిసే తల్లి. ఎవరమ్మా? బయటకు ఉన్న గ్రామం కూడా కదలలేదు అమ్మా. మన జాతి చెప్పాలమ్మా. అలాగే చెప్తానమ్మా. అమ్మా ఏ ఊరు చెల్లురా? ఒకసారి నీ జన్మ వాళ్ళ పేరు చెప్పాలి తల్లి. అయితే నాది ఏ ఊరో ఏ పల్లెలో తల్లారో తండారో అత్తారో మామారో అన్ని చెప్పాలమ్మా. అన్నీ చెప్పాలమ్మా. ఏ అమ్మా చెప్పబోదురమ్మా. చెప్పబోతే ఈ ఊరు అసలు ఊరుకోరమ్మాయి. ఊరుకోరమ్మా. అవునవును నన్ను ఒకదాన్నేనమ్మా. ఒక్కదాన్నే మా ఊరి చెత్త తేడమన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడు. అయితే నన్ను అంటారు. అయితే చెప్తారమ్మా.